వసతి గృహాలలోని చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ నిర్వాహకులకు సూచించారు. ఏలూరులోని ప్రభుత్వ శిశు గృహాన్ని తనిఖీ చేసిన ఆయన బాలలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వసతి గృహాలలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఏలూరు విద్యానగర్లోని ప్రభుత్వ శిశు గృహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. పరిసరాలను బాలలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలను అలాగే స్వచ్ఛంద సంస్థలతో నిర్వహింపబడుతున్న వసతి గృహాలను తనిఖీ చేసి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు నివేదికలు పంపించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఏలూరు విద్యానగర్లోని శిశు గృహాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. బాలలకు అందుతున్న ఆహార వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నామని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులకు సిబ్బందికి సూచించామన్నారు. పిల్లల సంరక్షణలో ఎదురయ్యే న్యాయ సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహాల నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే సరే ఇవాళ ఏలూరులో శిశు గృహాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఈ రోజు నాటికి 6 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ వచ్చేసి ఒక 3 ఇప్పుడు షిఫ్ట్లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఇంకొక 3 షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటారు. ఈ ప్రెమిసెస్ మొత్తం కూడా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి అందుతున్న ఆహారము, వీళ్ళకి వైద్య సౌకర్యము ఎట్లా ఉందని చెప్పి చెక్ చేయడం జరిగింది. ఇక్కడ శిశుగృహంలో అంతా కూడా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. కిచెన్ కానీ, అదేవిధంగా స్టోర్ రూమ్ కానీ, పిల్లలకు వాడే బట్టలు కానీ, ఆహారం కానీ సదుపాయాలన్నీ బాగా ఉన్నాయి. ఈ యొక్క విజిట్ చేయడం అనేది శిశుగృహం సంబంధించి గౌరవ స్టేట్ అథారిటీ వారు, ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మరి వివిధ పరిస్థితుల్లో అనాథ పిల్లలుగా వచ్చున్న పిల్లలు. మరి వాళ్ళకి ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యం అంతా కూడా చాలా బాగా ఉన్నది. మరి వాళ్ళకి సంబంధించిన బొమ్మలు కానీ, గేమ్స్ ఆడుకునే చిన్న చిన్న వస్తువులు కానీ అన్నీ చాలా సౌకర్యాలు కల్పించున్నారు.